ప్రమాణం. ఎన్ని సంవత్సరాల ఆయుష్ మనకు చెప్పండి? 100 సంవత్సరాల ఆయుష్ అంటున్నారు. అవునా? శతమానం భవతి శత ఆయు పురుష అని చెప్తాం కదా. శత ఆయు అని 100 సంవత్సరాలు అని చెప్తా ఉన్నాం కదా. కాదు, 100 సంవత్సరాల ఆయుష్ ప్రమాణం కాదు. 120 సంవత్సరాల ఆయుష్ ప్రమాణం మనిషికి. శతాయు అంటే 120 సంవత్సరాల కాలము అని మన సంస్కృతంలో చెప్తా ఉంటారు. మరి 120 సంవత్సరాలు మనం అబ్బా బతకగలుగుతామా? 30 సంవత్సరాలకే కింద కూర్చుని పైన లేకపోతున్నామే. ఇంకా అంత ప్రయాసపడి అవసరమా ఈ జీవితం? అవసరం లేదు మనకు. ఉన్నంతలో మనం భగవంతుణ్ణి ఇప్పుడు కోరుకోవాల్సిందల్లా ఒకరికి కష్టపెట్టకుండా వెళ్ళిపోవాలి. జీవుడు లోపల ఉండేటువంటి వాయువు ఏదైతే ఉందో, ఈ వాయువు, ఈ శరీరం మరి ఒకరికి కష్టపెట్టకుండా ఎలా అయితే వచ్చామో అలానే వెళ్ళాలి అని మనం కోరుకోవాలి. అంటే మనం కోరుకుంటామా తొందరగా పోవాలి? ఎంత ఆశ ఉంది మనకు. భగవంతుడు నిజంగానే రామచంద్రమూర్తి ప్రత్యక్షమైతే మనం ఏం కోరుకుంటాం? రామచంద్రమూర్తి వద్దులయ్యా, హనుమంతుల వారే ప్రత్యక్షమైనారు అనుకుందాం. అందరిలో కూడా హనుమంతుని గుణాలు ఉన్నాయి కదా. మన అందరిలో ఏం గుణాలు ఉన్నాయి? హనుమంతుని యొక్క గుణాలు మన అందరిలో ఉన్నాయి. మరి హనుమంతుల వారు మనతో పాటు దాసులుగా ఉన్నాం కనుక, మనం రామ దాసులని చెప్పుకుంటున్నాం కనుక, రామనామం ఎక్కడ ఉంటే అక్కడ హనుమంతుల వారు ఉంటారు. మనమందరం హనుమంతుడి యొక్క వారసులం కనుక హనుమంతుల వారు ప్రత్యక్షమయ్యారు మనకందరికి కూడా. ఎక్కడ ప్రత్యక్షమయ్యారు? నాకైతే కనిపించారు. నాకు కనపడింది మీకు చెప్తాను. మీరు ఎలా నమ్ముతారు? నాకు హనుమంతుల వారు కనిపించారు. మీకు నమ్ముతారా? నమ్ముతారా? నాకు కనిపించారు, శివ కనిపించాడు, మా రవి కనిపించాడు, మా వేణుస్వామి కనిపించారు, మా శేఖర్ కనిపించాడు. నిజంగా కనిపించాడు. ఎలా కనిపించాడు? మాతో పాటే మన పక్కన తిరుగుతూ ఉన్నాడు ఆయన, మనకు తెలియకుండా. నిన్న రామునికి అభిషేకం అయిన తర్వాత మీరు నమ్మరు, నేను ఒక ప్రార్థన చేశాను. అయ్యా, ఈ విశ్వావసునామ సంవత్సరం వర్షాలు లేవయా, మనకు మొదలు వర్షం పడాలి. వర్షం పడి రైతులందరూ బాగుండాలి, రైతుల ధాన్యం బాగా పండాలి, మన తాడిపత్రి ప్రాంతం అంతా జలంతో కలగా ఉండాలి అని నిన్న వారి దగ్గర విజ్ఞాపనం చేశాం. అయిపోయింది. అభిషేకం అయిపోయి మేము 2:30-3 ప్రాంతంలో ఇంటికి వెళ్ళాం. వెంటనే మా శివ ఫోన్ చేశారు, స్వామి క్షామాలన్నీ ఎగిరిపోతున్నాయి, అంత కారుతా ఉంది, వర్షం పడుతుంది. నేను బాగా పడుకుంటే ఉన్నట్టుండి పిడుగు వేశాడు నా చెవిలో. అదే వీరికి ఇంత పెద్ద శ్రమ పెడుతున్నారు, నా వల్లే కదా వీరు ఇంత కార్యక్రమాలు చేస్తున్నారు అని వెంటనే విజ్ఞాపనం చేశాను. ఎవరికి? మన పవనసుత హనుమాన్. వెంటనే గాలి వచ్చేసింది. పవనసుతుడు ఎలా ఉంటాడు? పవనపుత్రుడు వాయు రూపంలో ఉంటాడు కదా. ఎప్పుడైతే గాలి వస్తుందో వర్షం ఆగిపోతుంది. వర్షం ఆగితే చాలు, ఇవాళ రాత్రి ఒక్క కార్యక్రమం పూర్తి చేసుకొని మళ్ళీ బ్రహ్మాండమైన వర్షం కురవాలి. మనకు వర్షం వద్దని చెప్పకూడదు. ఇవాళ రాత్రి వరకు వర్షం అలా అంటే పెట్టుకొని ఉండాలి. ఏదో ఒక్క చోట వర్షం కురిసేది కాదు, ప్రాంతం అంతా కురవాలి. అందుకే ఇప్పుడు మీకు రామ జపాన్ని చేయిస్తూ ఉన్నా. ఇవాళ ఇంత గొప్పగా మనం అందరం రామనామాన్ని చెప్తూ ఉంటే రాత్రి అంతా బాగా స్వామి మన ఈ జపాన్ని చేసుకొని రేపు లేదంటే మర్నాడు బాగా బీభత్సమైనటువంటి వర్షం కురిసి మన అందరినీ ఈ యొక్క వాతావరణం అంతా చల్లబడేట్లుగా చేయాలి అని మనం ప్రార్థన చేసుకుందాం. పరమాత్మ ఎప్పుడు మన యందే ఉంటాడు, మనలోనే ఉంటాడు. మనలోనే ఉన్నాడు పరమాత్మ. నిన్న కూడా అడిగాను నేను, ఎంతమంది మనలో పరమాత్మ ఉన్నాడు చేతెత్తండి. దేవుడు మన యందే ఉన్నాడు అని చేతులు ఎత్తాడు. ఉన్నాడు అందరి చేతు లేరా? మీకు లేరా దేవుడు? మళ్ళీ ఎత్తలేదు ఎందుకు? ఉన్నాడా? ఉన్నాడంటే ఎప్పుడు ఆనందంగా ఉండాలి.
ఉంటున్నావా ఆనందంగా? దుఃఖం లేదా? మా ఆయన చీర కొనిచ్చలేని దుఃఖం లేదా? ఆభరణాలు కొనిచ్చలేని దుఃఖం లేదా? దుఃఖం లేదా? పిల్లలు లేరని సంతానం లేని దుఃఖం లేదా? దుఃఖం ఉంది. అవసరాలు బాగుపడుతున్నారని దుఃఖం లేదా? వ్యాపారం బాగా వాతావరణం జరుగుతుంది, యువత వాడికి జరగట్లేదని దుఃఖం లేదా? మరి దుఃఖం ఉంటే మీలో ఎక్కడ ఉన్నాడు పరమాత్మ? మరి అందరు చేస్తారే. దుఃఖం లేకుండా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఈ శరీరంతో సాధ్యమా ఆనందంగా ఉండడం? ఈ శరీరంతో అయ్యే పనైనా ఆనందంగా ఉండడం? ఎప్పుడు ఏడుపుతోనే ఉండేటువంటి శరీరం ఇది. ఎప్పుడు ఒకరిని చూస్తూ ఏడుస్తూనే ఉంటాం. మనల్ని ఎప్పుడు దేవుడు ఏడిపిస్తూనే ఉంటాడు. ఎప్పుడు సంతోషంగా ఉన్నాం, ఏది చూసినా సంతోషంగా. మేము ఒక మనిషి చూస్తూ ఉంటాం, మా దగ్గర ఎప్పుడు ఉంటాడు. ఏది ఏమన్నా కూడా నవ్వుతూ ఉంటాడు ఆయన. వారిని తిట్టినా నవ్వుతూ ఉంటాడు, పొగిడినా నవ్వుతూ ఉంటాడు, ఏది చేసినా నవ్వుతూ ఉంటాడు. నేను ఏమయ్యా మీకేమి రోషన్ లేదా, మానం లేదా? ఏమయ్యా మేము ఇంతగా చెప్తున్నా కూడా నీకేం జడబరుగుడిగా, నువ్వేమన్నా జడంగా ఉన్నావేంటి? మేమేం చెప్తున్నా అదే చెప్తా ఉంటారు. దున్నపోతు మీద వాన కురిసిన దానికి ఏం జడం అది. మేము అలా కొంతమంది చెప్తూ ఉంటే ఏమి పలకడు ఒక ఆయన. పేరుని ఎందుకు లేడు మనకి ఇప్పుడు. ఏమి పలకడు ఆయన. ఎంత చెప్పినా ఆయనకు మంచి చెప్పినా అట్లే ఉంటాడు, చెడు చెప్పినా అట్లే ఉంటాడు, కష్టం వచ్చినా అట్లే ఉంటాడు, సుఖం వచ్చినా అట్లే ఉంటాడు. ఏది బయటపడాడు ఆయన. అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నాం మనం. ఒక్కసారిగా దుఃఖం వచ్చిందనుకో, దేవుడు లేడయా. ఇవాళ పొద్దునే ఎంత డబ్బు ఖర్చు పెట్టి కళ్యాణం చేపిస్తే నేను, నాకెక్కడ దేవుడు ఉన్నాడు? శ్రీరాముడు లేదు, రాముడు లేడు, ఏం లేదు, కళ్యాణం లేదు, ఏం లేదు. మా రోజు ఏం అవసరం మేము పోయి అడిగితే ఏం కళ్యాణం లేవా మళ్ళీ చూద్దాం. మా కార్యకర్తలు అదే అనుకుంటారు. ఇవాళ పడిన శ్రమ అంతా చూసి రేపు సంవత్సరం ఇంత శ్రమ పడడం అవసరమా అప్పుడే అనుకుంటున్నారు. ఇది అవసరమా మనకి ఇవన్నీ అంటే? మా చెవిలో పడింది ఎట్లా రూపం. వాయుపుత్రుడు ఉన్నాడు కదా మన దగ్గర. ఎవరో మంచి రాదు మనకు, మొదటి చెడు వినపడుతుంది మంతగా. వెంటనే వినపడింది, ఊహో ఇట్లా చేస్తారా అని. ఈసారి మనం 3 రోజులు కదా 9 రోజులు చేయాలని వెంటనే మా సుధాకర్ గురువు చూస్తున్నాడు మా మీద. ఆయన పాపం చేయాలని తపన ఉన్నా, ఆలయం మనది కాదు కనుక, ఆలయం మనకు బాగా చేయాలని అందరికీ తపన ఉంది. చేసేదానికి సరైనటువంటి ధనం లేదు, చేయాలనే ఉత్సాహం ఉంది, ధనం లేదు. ఇవాళ మీరందరినీ కలిపేదానికి ప్రధాన కారణం అదే. మీరందరి సహకారంతో ఈ ఆలయం విరాజమానంగా వెలుగొందాలి. అన్ని చోట్ల ఆలయాలు ఉన్నాయి, కానీ ఈ ఆలయానికి ప్రత్యేకత ఉన్నది. సాలగ్రామ ఆంజనేయ స్వామి ఆ వక్షస్థలంలో సాలగ్రామ రూపంలో రామచంద్రమూర్తి వేంచేసి ఉన్నారు. అభయహస్తంతో ఉన్నారు. ఇంకొక హస్తం తెలుసా? కమలం ధరించి ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉండేటువంటి ఆలయంలో ప్రథమంగా స్వామి కమలాన్ని ధరించి ఎప్పుడు కూడా మీకు వచ్చేటువంటి మానసికమైనటువంటి రోగాలను పోగొట్టేటువంటి వాడు అని ఈ ఆంజనేయ స్వామికి చాలా విశేషమైనటువంటి చరిత్ర ఉన్నది. కనుక ఈ మూర్తిని మనం సేవించుకోవడం వలన మన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, మనకునేటువంటి భయాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక్కడ స్వామి లోపలికి వచ్చేదానికే భయం ఉంది కదా, ఇంకేం భయం తొలగిపోతుంది? ఒకసారి ఆ భయంతో లోపలికి వస్తే చాలు, మీ భయం అంతా తొలగిపోయి హాయిగా బయటికి వెళ్తాయి. ఒకసారి వచ్చారు, ఇక్కడ కళ్యాణోత్సవానికి వచ్చారు భయంగా. ముందే వారు మా వాళ్ళు ప్యాంప్లెట్లు వేశారు, శేషాద్రి స్వామి గారు వారి సమక్షంలో జరుగుతుంది అని. వెంటనే మన భక్తులందరికీ కూడా అయ్యో ఆ స్వామి వస్తున్నాడంటే మమ్మల్ని చాలాసేపు కూర్చోబెట్టాడయా, మైకి వదలడయ్యా ఆయన, మాకేమో సమయం అవుతుంది, ఎట్లా బా అని అనుకుంటారు. వెంటనే దాన్ని పోగొట్టే దానికోసం మా వాళ్ళు మధ్యాహ్నం మంచి భక్తిగా హాయిగా స్వీకరించేదానికి ప్రసాదాలు ఏర్పాటు చేశారు. ఈ కష్టం అంతా మర్చిపోతాం. ఆ ప్రసాదం ఎప్పుడైతే లోట్లో పడుతుందో ఈ కష్టం మేము చెప్పినదంతా మర్చిపోతారు. మరిచిపోయి ఆ కార్యక్రమం స్వీకరించి హాయిగా ఎంత బాగా చేస్తారు. కళ్యాణం ఎవరు చేశారని ఏమని చెప్తారా?
చాలా చోట్ల అది వేశారు, మసాలా వేశారు చూడండి. దాంట్లో దాని రిస్ట్రిక్షన్స్ పెట్టాము మేము. ఇదేమో నిన్న ఒక 10 కిలోలో 15 కిలోలో ఆ ఉల్లిపాయలు తెచ్చారు నిన్న. అయ్యా ఏమయ్యా అది ఉల్లిపాయలు వేసుకొని మనం చేయాలి అవసరమా? మనం రజోగుణం పోగొట్టుకునేదానికి దేవాలయానికి రావాలి. ఆ సత్వగుణం రావాలి అంటే అవి ఏవైతే మనం ఆ పదార్థాలు తీసుకోకూడదో ఆ పదార్థాలని దూరం చేయాలి. స్వామి వెంటనే మా శివ అన్నారు, స్వామి రేపు సార్ నుంచి బ్రాహ్మణులతో వంట వద్దు. ఈ బ్రాహ్మణులు నిన్న ఉప్పు లేదు, పప్పు లేదు, కారం లేదు, ఏం లేదు. మేము ఎలా తింటారు వసూలు చేసేది. మా వాళ్ళకి ఏమో కారం కావాలని అడుగుతున్నారు. ఒకరు కారం కావాలంటారు, ఒకరు ఉప్పు ఎక్కువ అంటారు, ఒకరు పులిహోరైనా పెట్టేది, పప్పు పెట్టద్దు కదా, ఒక్క స్వీట్ శనగ బాల పాయసమైనా పెట్టేది. ఏదో మంచిగా ఈ కొత్త కొత్త రకాలు వస్తాయి కదా, ఏదో కాజు కత్రినా ఏదో అవన్నీ కోరికలు మా వారికి. ఇవన్నీ చేయాల్సే బాగుంటుంది కదా స్వామి, ఈసారి నుంచి బ్రాహ్మణులతో వంట వద్దు అన్నాడు. సరే సంతోషమయ్యా, బ్రాహ్మణులతో వంట వద్దు, మేము ఆనందంగా చేసుకుందాం. ఆ ఉల్లిపాయలు ఎర్రగడ్డలు అన్ని చేసుకొని బాగా ఆనందంగా చేసుకుంటాం. ఇప్పుడు మా సమక్షంలో ఇవన్నీ వద్దు, మేము లేకుండా మీరు అవన్నీ చేసుకోండి, అప్పుడు మేము ఆనందపడతాము అన్నాం. ఏదో ఊరికే తమాషగా చెప్తున్నాయి, ఎందుకంటే వాళ్ళందరూ సంతోష పెట్టే దానికోసం చెప్తున్నాను. కానీ మీకు ఏమి అనుకోండి, అవన్నీ మీకు బాధ కలగవచ్చు. ఆ బాధను కొంత పోగొట్టే దానికోసం మనం ఎక్కడికి పోయినా చాలా మంది దేవుడి కంటే కూడా మిమ్మల్ని బాగా చూసుకోవాలని ప్రయత్నం చేస్తారు, తప్పు కాదు. కానీ ఇక్కడికి వచ్చి మనం ఏమి గమనించాము అంటే పరమాత్మ ఎంత ఆనందంగా అందంగా ఉన్నాడు. స్వామి చెప్పినటువంటి విషయాలు మన మనసుకు హత్తుకున్నాయా లేదా? ఏదో స్వామి అక్షతలు వేయమని చెప్పారే, మేము వేస్తున్నామా? ఏం చేస్తున్నాం ఇక్కడ, ఎందుకోసం చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని అని మనం ఒకసారి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత 10 మందికి పంచుకోగలిగితే మీరు కళ్యాణం చూసిన దానికి కలిగినటువంటి ఫలితం కలుగుతుంది. ఏం చూసారు, ఏం జరిగిందయా కళ్యాణ మహోత్సవంలో అంటే ఆ రామచంద్రమూర్తి ఉన్నాడయా, ఎప్పుడో మేము దర్శింపలేకున్నామే, ఆ స్వామిని ఇవాళ ఎంత ఆనందంగా అందంగా దర్శించుకున్నాం. మా మనసంతా కూడా చాలా ఆనందమైంది. పైకి పలికేదానికి ఆ రామ శబ్దం ఇంతమంది కూర్చున్నా అయ్యో ఒక్కరు కూడా గట్టిగా పలకలేదే. రేపు సంవత్సరానికైనా పలికిద్దామే వాళ్ళ నోటి గుండా రామరామాన్ని. రేపు సంవత్సరానికి వెళ్ళాలా, ఒకసారి గట్టిగా అందరం పలకలేమా? మరి పలకండి మరి చెప్పండి. సీతారామచంద్ర స్వామీజీ మహారాజుకి, సీతారామచంద్ర స్వామీజీ మహారాజుకి. చేతులు పైకెత్తాలి. సీతారామచంద్ర స్వామీజీ మహారాజుకి. వెనకలుండే వాళ్ళ శబ్దం వినపడాలి, ముందరుండే పలకద్దండి, వెనకలో గట్టిగా వినపడాలి నాకు. సీతారామచంద్ర స్వామీజీ మహారాజుకి. ఇప్పుడు ముందర చెప్పండి. పవన సుత హనుమానికి. అది ఇక్కడ రావాలి ఈ శబ్దం. వెనకల అంతా అంత ముసలిలు ఉన్నారు, అక్కడ అంతా వయోవృద్ధులు ఉన్నారు, గట్టిగా శబ్దం రావట్లా. వస్తా మరోసారి చెప్తాం వెనకాల గట్టిగా. పవన సుత హనుమానికి. సాలగ్రామ వైద్య ఆంజనేయ స్వామి మహారాజుకి. ఇదన్నా గట్టిగా చెప్పండి. ఆంజనేయ స్వామి వాయుపుత్ర మహారాజుకి. అది ఆ శబ్దం కావాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరి 1 నిమిషాలు ఈ లౌకికవాన్ని పక్కన పెట్టుకొని పూజ్య స్వామి కన్యాదాన మహాసంకల్పాన్ని మనం చేసుకుందాం. చూర్ణిక ప్రవర మహాసంకల్పం, మంగళాష్టకాలు, పిలకరా బెల్ల కార్యక్రమం, దాని తదనంతరం మాంగళ్య ధారణ కార్యక్రమం, ఇంకా ఒక 20 నిమిషాల్లో కార్యక్రమం పరిసమాప్తం అవుతుంది. వీలైనంత వరకు 1 గంట వరకు కార్యక్రమాన్ని ముగించే ప్రయత్నం అయితే చేద్దాం. కార్యక్రమం సాగుతూ ఉంటుంది. మీరు ఆ కార్యక్రమాన్ని మీరు చేస్తూనే ఉండండి. దయచేసి ఎవరితో మాట్లాడద్దని చెప్పాం మేము. ఆ ఫోన్లు పక్కన పెట్టండి. మీరు చేస్తూ ఉన్నంత వరకు కేవలం రామనామమే ఉండాలి. వెనకల వాళ్ళకు కూడా ఇచ్చారా వీళ్ళు వాలంటీర్స్? వెనకల వాళ్ళకు కూడా ఇచ్చారా అక్షతలు? ఈ ఇక్కడ కూర్చునే వాళ్ళందరికి ఇచ్చారా? ఇవ్వలేదంతా వెనకలంతా. కళ్యాణంలో కూర్చునేటువంటి కళ్యాణంలో కూర్చునే వాళ్ళందరికి ఇవ్వండి.
सीताराम कल्याण चूर्णिकः अथ जनक नृपति मनोरथवार नमोरंगस्वाद परमानंदगलो निमग्नः जगत्चक्षुषलभूषणस्य जगत्त्रय संरक्षण दीक्षितस्य जनक कल्पतरो श्री गोदंड दीक्षावरो विवाह महोत्सवायां श्रुतिरथवर पूजित मनोहर भगीरथ वंशजातम् अधिरथ महारथ पृथ्वीधर वंदितो दशरथ महाराजो रजगज दुतगवलादिग हंसो समंत्री पुरोहितो सुपुत्र कलत्रो सबरिवार वाराय ब्रह्मादि फलश्च सहस्र शतकम्बस्तंभादिभूषिते दंभति विरकाञ्चिते परिपूर्ण मनोरथमः परमामोदपौर भक्तजन परस्पर कृतकल्लापे सकल जन मनोहर लापे किरीट कवच कुंडल केयूरनूपुर मुक्ताहार विभूषित नानाविध मुक्ति चित्रासनस्थ नाना देशागत राज वर्यवृंदे नानाविध वर्ण स्वर्ण पुष्पस्तंभादि देदीप्यमान कमल चंबिका गुरु गोत्रुकादि दिव्य परिमलवासनादि वस्तु गुमघुमायमान सभान्तरे निरंतर मणिगजित परे परे पेरी मृदंग मंडल कालिक गुंडु विदरदि दुंबुरु वीणा वेणु नूपुरमड्डपडिल्लि पडंबर कमरुकदिंबिले फलशंक फणव परिहार अष्टादश माध्य घोष संतत शब्दायमान सकल दिव्य सकल दिगंतरे नारद दुंबुरु वीणा गान मनोहरे संवत्सरो सहस्रादि अनेक कोटि हिरण्य वस्त्राभरण भूदान बहुमान संतोषित पात्र भूतो स्तंभित राजश्रेष्ठ पर वंशादि नाम गोत्र प्रवर उच्चारणादि निपुण वसिष्ठ वामदेव विश्वामित्र शतानंदादि सकल मुनिगण संकीर्य विवाह वेदिक मध्ये कृतवत्सरिदसाध्ये आर्जभवनिपुरसिद सकल त्रिजगण सप्तमूढ अष्टवसु यक्षगण सिद्धगण रुद्रगण सुशक्तीकृत मित्र सुशल रत्नसुवस्ते समस्त प्रशस्त निरुद श्रोमनिनदे निरंतर धनदे निरुदे संकर्षणादि वृंदवगीर्यमान मंदाय सुमुख मुरली नंदन वर्षे मुरण नंदन वर्षे नवरत्न मणिकजित कनक कमल मंडपे किंचिदारभ्य दारुण फलदैन कारुण्य निधलित महेरशापो विमुख विदित प्रतापो परिजन मणिजन तापो भानुकुशल रत्नदीपं संपूर्णित भक्तजन कामं सकल जनवध श्यामं लोकाभिरामं श्रीरामं रामभद्रं कौसल्यानंदवर्धनम् इति रामचूर्णिकायां सीताचूर्णिके केतली चंपक मल्लिका अंगकृत नीलालवेणी कलहंसदायिनी करुणावलोहिनी अनघमणिघटित हेमकंठी स्वरजित काम स्वरजित कलाकंठी हकलमणिमय ताटांतकृत कपोला अनित कल्याण गुणशीला अरविंदलोचिनी अरविंद सुंदर मंदारमुखी श्री रघुनंदनाभिमुखी अत्र रामचंद्र प्रवरमुच्चारयेत् यजुर्वेद शाखाध्यायिने वसिष्ठ वैत्रावरणमहुण्डिल्यत्रयार्षेय प्रवरान्विता वसिष्ठ गोत्रोद्भवाय त्रिभुवनाधीश्वराय अखिलांडकोटि ब्रह्मांड नायकाय तत्वातीताय सकल निश्चंग स्वरूपाय सुरासुरार्चित पादपद्मविमलाय
अखिल जगदानंदकराय नीलमेघनिभाय श्रीरामभदाय कौसल्यानंदवर्धनाय ताटकतटाकेयान्तकाय शरणवेणु परिमलित गौतम कलत्र परम भागवतार्चिताय खंडिकृत त्रिपुरान्तकनिभाय साधुजन निवासाय वृक्षाः लक्ष्मणाग्रजाय श्रीवत्सकौस्तुभभुक्ताहार केयूरकनक दिव्याभरणभूषिताय वैजयन्ती वनमालादिशोभिताय परब्रह्मपुत्रस्य ब्रह्मणपुत्रस्य मरीचिपुत्रस्य कश्यप महर्षिः